లేకపోవచ్చు కాళ్ళు చేతులు లేకపోయినా నేను పరమశివుడి యొక్క ఆనంద తాండవాన్ని ఎంత అనుభవించానో చెప్పడానికి కాళ్ళు చేతులు లేని శ్లోకాలు చెప్తానన్నాడు ఆయన. ఇదేంటి కాళ్ళు చేతులు లేని శ్లోకాలు ఏమిటన్నారు? చేతులంటే పైకి ఉంటాయి కదండి, అందుకని ఔత్వం ఐత్వం ఇలాంటివన్నీ చేతులు, కాళ్ళంటే కిందకు ఉంటాయి పొడుగ్గా, అందుకని కింద వేసేటటువంటి ఒత్తులు దీర్ఘాలు, కింద వేసేటటువంటి ఒత్తులు, లేకపోతే ఇలా వేసేటటువంటి ఇంకొక అక్షరానికి సంబంధించినటువంటి దా కింద రా, అలాంటివి అవసరం ఎక్కువ లేకుండా నేను కాళ్ళు చేతులు లేని కవిత్వం చెప్తాను. శంకరుడు యొక్క తాండవం ఎలా ఉంటుందో నేను అనుభవించాను, మీరు చూడండి అన్నాడు. కాబట్టి చిత్రం ఏమిటంటే అసలు మీకు దీర్ఘం కనపడదు, అందులో ఒక్క దీర్ఘాక్షర ప్రయోగం లేకుండా ఆయన ఆనంద తాండవం మీద చేశారండి శ్లోకాలు. మీరు ఎప్పుడైనా ఆ అవకాశం వచ్చినప్పుడు ఒక్కసారి అనుభవించండి ఆ శ్లోకాల్ని.